హాయ్ ఫ్రెండ్స్, కాలభైరవ శాపం స్టోరీకి కంటిన్యూషన్ అన్నమాట ఈ వీడియో. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అలా భయంగా గుడి లోపలికి అడుగు పెట్టిన నలుగురు స్నేహితులు చాలా భయంతో వణికిపోతూ ఉంటారు. ఇక రాతి ద్వారం వెనుక నుండి వస్తున్న ఆ శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తోంది. ఇక ఆ శబ్దం విని నలుగురు ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డారు. ఇక సురేష్ చేతిలోని టార్చ్ లైట్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇక సురేష్ భయంతో, రే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, నాకెందుకో చాలా భయంగా ఉంది అని అడుగుతూ ఉన్నాడు. ఇక రవి మాత్రం లెక్క చేయకుండా, రే గమ్మునుండురా, ఇదంతా ఎవరైనా మనల్ని ఆట పట్టిస్తున్నారేమో, చూద్దాం, కాసేపు ఆగు అంటూ వారిస్తూ ఉన్నాడు. ఇక అలా మళ్ళీ కాసేపటికి మళ్ళీ రాతి ద్వారం వెనుక వైపు నుండి ఎవరో బలంగా కొడుతున్నట్టుగా శబ్దం వినిపించింది. ఇక అర్జున్ నెమ్మదిగా ద్వారం దగ్గరకు వెళ్ళాడు. రే అర్జున్, వద్దురా, నా మాట విను అన్నాడు కిరణ్. కానీ అర్జున్ వినలేదు. రాతి ద్వారం మీద చెయ్యి పెట్టాడు. అది మంచులా చల్లగా ఉంది. ఇక అర్జున్ 2 చేతులతో బలంగా నెట్టాడు. అలా కాసేపటికి మళ్ళీ ప్రయత్నించసాగాడు. అలా కాసేపటికి రాతి ద్వారం కొంచెం కదిలింది. ఇక ముగ్గురు స్నేహితులు షాక్ అయ్యారు. ఈసారి ముగ్గురు కూడా తలో చేయి వేసి ఆ రాతి ద్వారాన్ని బలంగా నెట్టారు. ఇక వెంటనే దడదడా అంటూ భారీ శబ్దంతో ద్వారం తెరుచుకుంది. అలా ఆ రాతి ద్వారం తెరుచుకోగానే లోపల వైపు నుండి చల్లటి గాలి ఒక్కసారిగా బయటకు వచ్చింది. టార్చ్ లైట్లు కొన్ని క్షణాలు ఆరిపోయాయి. మళ్ళీ తిరిగి వెలిగినప్పుడు వాళ్ళ ముందు కిందికి వెళ్ళే రాతి మెట్లు కనిపించాయి. ఇక సురేష్ భయంతో వెనకడుగు వేస్తూ, రే మామ, నేను లోపలికి రాను, మీరే వెళ్ళండి అని అనగా రవి కోపంగా చూశాడు. రే ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్తావా? లేదురా, నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఇక అర్జున్ వీళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా కిందికి చూశాడు. ఆ చీకటి అంతులేనంతగా ఉంది. ఒక్కసారిగా చూసి వద్దాం పద అన్నాడు. ఇక చేసేదేమీ లేక నలుగురు మెట్లు దిగడం ప్రారంభించారు. అలా ఒక్కో మెట్టు దిగుతున్న కొద్దీ చలి పెరిగిపోతుంది. గోడలపై విచిత్రమైన గుర్తులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ఎండిపోయిన రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఇక సురేష్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అలా భయంతో ఆ నలుగురు స్నేహితులు కలిసి ఒక భారీ గది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఏ టార్చ్ లైట్లు వేయకుండానే గది వెలుతురుతో చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇక అందరూ ఒక్కసారిగా నిశ్చలమయ్యారు. గది మధ్యలో నల్లటి బట్టలో చుట్టబడిన ఒక పెద్ద గ్రంథం ఉంది. దాని చుట్టూ డజన్ల కొద్ది మానవ కపాలాలున్నాయి. అమ్మో, ఏంట్రా ఇది, ఇంత శక్తివంతంగా ఉంది, నేను రాను బాబోయ్ అంటూ కిరణ్ వెనక్కి జారుకున్నాడు. ఇక అర్జున్ మాత్రం ఆ గ్రంథం వైపు నడిచాడు. వద్దురా, నా మాట విను, దానిని తాకకు అంటూ సురేష్ గట్టిగా అరుస్తున్నాడు. కానీ అర్జున్ ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఇక అర్జున్ ఆ నల్లటి బట్టను తొలగించాడు. అందులో పాత తోలుతో తయారైన భారీ పుస్తకం ఉంది. దానిపై బంగారు అక్షరాలు కాలసిద్ధి తంత్రం అని రాసి ఉంది. అర్జున్ ఆ పుస్తకాన్ని తెరిచాడు. సరిగ్గా అప్పుడే భూమి గట్టిగా కంపించడం మొదలయ్యింది. గోడలపై ఉన్న కపాలాలలో కళ్ళల్లో ఎర్రటి వెలుగులు కనిపించాయి. ఇక టార్చ్ లైట్లన్నీ ఒకేసారిగా ఆరిపోయాయి. ఆ గదిలో చీకటితో పాటు నిశ్శబ్దం కూడా అలుముకుంది. ఇక ఆ చీకటిలో ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఎవరు నన్ను మేల్కొల్పారు? ఆ స్వరం వినగానే నలుగురు భయంతో వణికిపోయారు. సరిగ్గా అదే సమయంలో గది మధ్యలో నల్లటి పొగ ఏర్పడింది. ఆ పొగ లోపలి నుండి
ఒక ఆకారం బయటపడింది. పొడవాటి జుట్టు, ఎర్రటి కళ్ళు, నల్లటి వస్త్రాలు. అతని కళ్ళు నేరుగా అర్జున్ వైపు చూశాయి. చివరికి నా దగ్గరకు వచ్చావు కదా అన్నది ఆ ఆకారం. ఇక అర్జున్ ఆశ్చర్యపోయాడు. అర్జున్ భయంతో ఎవరు నువ్వు, ఎవరు అని అనగా ఆ ఆకారం భయంకరంగా నవ్వింది. నన్ను మర్చిపోయారా? అంతే, ఒక్కసారిగా ఆ ఆకారం మాయమైపోయింది. గది మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక ఒక్క సెకండ్ కూడా ఇక్కడ ఉండకూడదు, పరిగెత్తండి రా, పరిగెత్తండి అంటూ సురేష్ గట్టిగా కేక వేశాడు. నలుగురు మెట్ల వైపు పరిగెత్తాడు. వెనకాల నుండి ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం. ఆ నవ్వు గోడల మీద ప్రతిధ్వనిస్తోంది. వాళ్ళు గుడి బయటకు చేరుకునే వరకు ఆ నవ్వు ఆగలేదు. అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రాత్రి అర్జున్కు నిద్ర పట్టలేదు. ఆ గ్రంథం గురించే ఆలోచిస్తున్నాడు. అతను దాన్ని రహస్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. అందరూ నిద్రపోయాక గదిలో తలుపులు వేసుకున్నాడు. ఇక పుస్తకం తెరిచాడు. అందులో విచిత్రమైన మంత్రాలు ఉన్నాయి. ఒక పేజీ మీద ఇలా రాసి ఉంది, ఈ మంత్రాన్ని చదివినవాడు అదృశ్య శక్తులను చూడగలడు. ఇక అర్జున్ నవ్వుకున్నాడు. చూద్దాం అంటూ ఆ మంత్రాన్ని చదవసాగాడు. అలా ఆ మంత్రం పూర్తవ్వగానే గదిలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. లైటు పలుమార్లు మినుగురులా మెరిసింది. అర్జున్ ఎదుట ఉన్న గ్లాస్ నెమ్మదిగా గాల్లోకి లేచింది. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం? గ్లాస్ మళ్ళీ టేబుల్ మీద పడింది. అతని చేతులు గట్టిగా వణుకుతున్నాయి. సరిగ్గా అప్పుడే అద్దం వైపు అర్జున్ దృష్టి వెళ్ళింది. అద్దంలో అర్జున్ వెనక ఎవరో నిలబడి ఉన్నారు. అర్జున్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఈసారి కూడా అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి జుట్టు, ఎర్రటి కళ్ళు, గుడిలో కనిపించిన అదే ఆకారం. అర్జున్ గట్టిగా అరవబోయాడు. కానీ ఆ ఆకారం చెయ్యి ఎత్తింది. భయపడకు అంటూ స్వరం వినపడింది. ఇక నువ్వెవరు అంటూ అర్జున్ అడిగాడు. నేనే సిద్ధేంద్రుడు. సిద్ధేంద్రుడా? అవును, ఈ గ్రంథాన్ని సృష్టించిన వాడిని నేనే. ఇక అర్జున్ నోరు ఎండిపోయింది. ఇక సిద్ధేంద్రుడు ఇక చిన్నగా నవ్వాడు. నువ్వు ప్రత్యేకమైన వాడివి. ఏంటి? నేను శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న వ్యక్తివి నువ్వు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను నీకు అపారమైన శక్తులు ఇస్తాను. ఎందుకు? ఆ ఆకారం నెమ్మదిగా అర్జున్ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే నువ్వు నాకు కావాలి కాబట్టి. ఇక అర్జున్ ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. రిగ్గా అదే సమయంలో బయట నుండి గట్టి కేకలు వినిపించాయి. అయ్యో సురేషు అంటూ ఎవరో గట్టిగా ఏడుస్తున్నారు. అర్జున్ వెంటనే బయటకు పరిగెత్తాడు. గ్రామస్తులంతా ఒక చోట గుమిగూడి ఉన్నారు. ఇక అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సురేష్ నేల మీద పడి ఉన్నాడు. సురేష్ కళ్ళైతే తెరిచే ఉన్నాయి. కానీ మొహం మొత్తం భయంతో గడ్డ కట్టిపోయింది. అతని ఛాతి మీద రక్తంతో గీసిన ఒక గుర్తు, అదే ఆ కాలభైరవ ముద్ర. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. అర్జున్ గుండె అయితే ఒక్కసారిగా ఆగినంత పనైపోయింది. ఎందుకంటే సురేష్ చేతిలో ఒక కాగితం ఉంది. దానిపై ఒక వాక్యం మాత్రమే రాసి ఉంది, మొదటి బలి పూర్తయింది అని. అర్జున్ ఆ కాగితం చదువుతుండగానే అతని వెనకాల నుండి ఒక స్వరం వినిపించింది. అర్జున్ వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇక బాగా చీకటి పడిపోయింది. సురేష్ శవం చుట్టూ గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. ఎవ్వరూ ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. గాలిలో కూడా భయం కనిపిస్తుంది. ఇక అర్జున్ చేతిలో ఉన్న కాగితం వైపు చూసుకుంటూ ఉన్నాడు. మొదటి బలి పూర్తయింది. ఆ మాటలు అతని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అప్పుడే గ్రామ పెద్ద వీరయ్య
అర్జున్ ముందుకు వచ్చాడు. వీరయ్య మొహం భయంతో పాలిపోయి ఉంది. ఆ వీరయ్య ఇలా అంటున్నాడు, మళ్ళీ మళ్ళీ మొదలయ్యింది, అది మళ్ళీ వచ్చేసింది అన్నాడు. ఇక గ్రామస్తులంతా ఆశ్చర్యపోయి వీరయ్య వైపు తదేకంగా చూశారు. ఏం మొదలయ్యింది అంటూ అమాయకంగా అడిగాడు అర్జున్. వీరయ్య నెమ్మదిగా తల పైకెత్తి కాలభైరవ గుడి వైపు చూపిస్తూ, సరిగ్గా 50 సంవత్సరాల క్రితం జరిగిన అదే సంఘటన మళ్ళీ జరుగుతుంది అంటూ మొదలుపెట్టి గ్రామ పెద్ద అందరినీ పాతమర్రి చెట్టు కిందకు తీసుకెళ్ళాడు. ఇక గ్రామ ప్రజలతో ఇలా చెబుతూ ఉన్నాడు, సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో సిద్ధేంద్రుడు అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు. అతనికి మంత్రాలు మాత్రమే కాదు, మరణించిన వాళ్ళ ఆత్మలను కూడా నియంత్రించే శక్తి ఉండేది. మొదట్లో సిద్ధేంద్రుడు ప్రజలకు సహాయం చేసేవాడు, కానీ శక్తి పెరిగే కొద్దీ అతనిలో కూడా దాహం పెరిగింది. ఒకరోజు తాను అమరుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ మాటలు వింటున్న అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత ఏమైంది? దానికోసం నరబలులు మొదలుపెట్టాడు సిద్ధేంద్రుడు. వీరయ్య చెప్పసాగాడు. ఇక అమావాస్య రాత్రుల్లో గ్రామం నుండి ఒక్కొక్కరుగా మాయం కావడం మొదలయ్యింది. ప్రజలు భయంతో వణికిపోయారు. చివరికి కాలభైరవ స్వామి భక్తులు కలిసి సిద్ధేంద్రుడిని ఆపడానికి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో అతని శరీరం నాశనమైపోయింది, కానీ అతని ఆత్మను మాత్రం చంపలేకపోయారు. అందుకే ఆ ఆత్మను ఒక గ్రంథంలో బంధించారు. ఇక ఆ మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి గుడిలో కనిపించిన పుస్తకం గుర్తుకొచ్చింది. ఇక అర్జున్ తను చేసిన పొరపాటేంటో తెలుసుకొని అక్కడి నుండి మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయం. అర్జున్ గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడే తన చేతి మీద మండుతున్నట్టుగా అనిపించింది. అర్జున్ మెలకువ వచ్చి లైటు వేసి చూశాడు. అతని చేతిపై నల్లటి ఒక గుర్తు ఏర్పడింది. అదే కాలభైరవ ముద్ర. ఇది ఎలా వచ్చింది అని అర్జున్ భయపడిపోయాడు. వెంటనే అర్జున్ అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో తన వెనుక సిద్ధేంద్రుడు నిలబడి ఉన్నాడు. ఈసారి అతను నవ్వడం లేదు. సమయం దగ్గర పడుతోంది అంటూ గట్టిగా గర్జిస్తున్నాడు సిద్ధేంద్రుడు. ఇక అర్జున్ కలుగ చేసుకొని, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటూ గట్టిగా నిలదీశాడు. సిద్ధేంద్రుడు గట్టిగా నవ్వాడు. నేనేమీ చెయ్యను, నీ శరీరం మాత్రమే నాకు కావాలి. ఇక అర్జున్ చాలా భయపడిపోయాడు. ఇక మరుసటి రోజు ఉదయం గ్రామంలో మళ్ళీ కేకలు మొదలయ్యాయి. అర్జున్ కంగారుగా అక్కడికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ తన స్నేహితుడు రవి చనిపోయి ఉన్నాడు. అతని మొహంలో కూడా భయమే కనిపిస్తోంది. అతని పక్కన గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది, 2వ బలి పూర్తయింది. ఇక కిరణ్ పక్కనే కూర్చొని ఏడుస్తున్నాడు. రేయ్ అర్జున్, ఇదంతా మన వల్లే జరిగిందిరా, ఇది మన వల్లే జరిగింది అంటూ గట్టిగా ఏడుస్తున్నాడు. అర్జున్ కూడా తన మనసులో అదే అనుకున్నాడు. ఇక అప్పుడే గ్రామ పెద్ద మరో రహస్యం చెప్పాడు. ఇంకా 2 రోజుల్లో రక్తచంద్రగ్రహణం వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ మాటలు విని గ్రామస్తులంతా భయంతో వణికిపోయారు. అది వచ్చిన రోజు సిద్ధేంద్రుడి ఆత్మ పూర్తిగా మేల్కొంటుంది. అప్పుడు అర్జున్ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అర్జున్ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది ఆ మాటలు విని. ఇక అదే రోజు రాత్రి కిరణ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. కిరణ్కి కిటికీ బయట ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. ఎవరు అని అడిగాడు కిరణ్. అక్కడి నుండి సమాధానం రాలేదు. ఇక కిరణ్ దగ్గరికి వెళ్ళాడు. బయట ఎవ్వరూ లేరు. తిరిగి వెనక్కి తిరిగాడు. అప్పుడే అతని వెనక సిద్ధేంద్రుడు గట్టిగా నవ్వుతూ చివరి బలి అన్నాడు. ఇక
గ్రామం మొత్తం వినిపించేలా ఒకే ఒక్క కేక. ముగ్గురు స్నేహితులు చనిపోయాక ఇప్పుడు అర్జున్ ఒక్కడే మిగిలాడు. అతని ముగ్గురు స్నేహితులు ఇప్పుడు లేరు. అతని చేతిపై ఉన్న ముద్ర మెడ వరకు వ్యాపించింది. ఇక అర్జున్ అద్దంలో చూస్తే తన మొహం కంటే సిద్ధేంద్రుడి మొహమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గ్రామ పెద్ద ఇలా అన్నాడు, ఇప్పుడు మనకు ఒక మార్గం ఉంది. ఏంటది? అదే కాలభైరవ యజ్ఞం. అవును, ఆ యజ్ఞం మాత్రమే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది సిద్ధేంద్రుడి నుండి అనగానే గ్రామస్తులంతా గుడి దగ్గరకు చేరుకున్నారు. వందల కొవ్వొత్తులు వెలిగించారు. ఇక మంత్రాలు ప్రారంభమయ్యాయి. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. పిడుగులు పడుతున్నాయి. గాలి తుఫానులా వీస్తుంది. రక్తచంద్రుడు ఆకాశంలో కనిపించాడు. ఇక అర్జున్ ఒక్కసారిగా గాల్లోకి లేచాడు. అర్జున్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. గొంతు గంభీరంగా మారిపోయింది. అర్జున్ ఇలా మాట్లాడుతున్నాడు, కానీ అది అర్జున్ స్వరం కాదు. నేను తిరిగి వచ్చాను అంటూ గట్టిగా గర్జించాడు. సిద్ధేంద్రుడు ఇప్పుడు అర్జున్ శరీరంలో ఉన్నాడు. గ్రామస్తులంతా అర్జున్ని చూస్తూ చాలా భయపడిపోతూ ఉన్నారు. ఇక అప్పుడే కాలభైరవుని విగ్రహం నుండి ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. అది గుడి మొత్తం వ్యాపించింది. ఆ కాంతికి గుడి మొత్తం కంపించింది. ఒక మహాశక్తి గాలిలోకి వ్యాపించి సిద్ధేంద్రుడిపై ఒక్కసారిగా పడ్డంది. ఇక సిద్ధేంద్రుడు వెనక్కి జారాడు. ఇక సిద్ధేంద్రుడు గట్టిగా, వద్దు వద్దు, ఇలా చేయకు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అర్జున్ మనసులో ఇంకా కొంత భాగం మిగిలి ఉంది. అతను తనలో తాను పోరాడుతున్నారు. ఇది నా శరీరం, నన్ను విడిచిపెట్టు అని అంటూ అరుస్తూ ఉన్నాడు అర్జున్. ఇక సిద్ధేంద్రుడు కూడా ప్రతిఘటిస్తూ ఉన్నాడు. గుడి గోడలు పగులుతున్నాయి. పిడుగులు పడుతున్నాయి. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఇక అప్పుడే అర్జున్ కళ్ళు ఒక్కసారిగా సాధారణంగా మారాయి. అతను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ గ్రంథాన్ని కాల్చేయండి అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అర్జున్ మాటలు విన్న గ్రామ పెద్ద వెంటనే ఆ పుస్తకాన్ని యజ్ఞంలోకి విసిరేశాడు. పుస్తకం మంటలో కాలిపోవడం మొదలయ్యింది. సిద్ధేంద్రుడు భయంకరంగా కేకలు వేస్తూ వద్దు వద్దు. ఇక సిద్ధేంద్రుడి శరీరం పొగగా మారిపోతూ ఉంది. ఇక మంటలు ఆరిపోయాయి. రక్తచంద్రుడు మాయమయ్యాడు. ఆకాశం మామూలయ్యింది. కానీ అర్జున్ మాత్రం నేల మీద వాలిపోయాడు. అతని మొహంలో ప్రశాంతమైన చిరునవ్వు. అర్జున్ చివరి శ్వాస తీసుకున్నాడు. ఇక గ్రామం రక్షించబడింది. సరిగ్గా 3 నెలల తర్వాత కాలభైరవ గుడి శిథిలాలను తొలగిస్తున్నారు. అలా ఒక చిన్న బాలుడు ఆడుకుంటూ భూమిలో పూడకపోయిన ఒక నల్లటి వస్తువును బయటకు తీశాడు. అది ఒక పుస్తకం. అదే పుస్తకం. అతను మొదటి పేజీ తెరిచాడు. అందులో ఒక్క వాక్యం, చీకటి ఎప్పుడూ చనిపోదు. అప్పుడే దూరంగా ఎవరో గట్టిగా నవ్వుతున్నట్లు శబ్దం వినిపించింది. ఫ్రెండ్స్, ఇలాంటి చీకట్లో దాగి ఉన్న భయంకరమైన కథలు కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.